గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో నీట మునిగిన వరి పొలాలు. నీట మునిగిన పొలాలను పరిశీలిస్తున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. శంకరం గ్రామంలో నీట మునిగిన 135 ఎకరాలు ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్న ఎంపీ. ఈ వర్షపు నీరు అనకాపల్లి టౌన్ సౌత్ ఆవకాండంలోకి వెళుతూ ఉండడం వల్ల ఈ వర్షపు నీరు సుమారు 400 ఎకరాల పై చిలుకుపై నీటి మునిగిన పొలాలు. ఎంపీ రమేష్ వెంట అధికారులు, నాయకులు, రైతులు ఉన్నారు. మొత్తం ముంచారు సార్. ఉరిసిందంటే రెండో రోజు మొత్తం ముంచింది సార్. మొత్తం ముంచింది. నాటి దగ్గర ఎలకు 1 రోజు అయింది సార్. 1 రోజు బట్టి మొత్తం మునిగిపోయింది. 1 రోజు అయింది. 1 రోజు అయింది. అలా ఉరిసి అలా ఒడ్డెక్కాం. తుఫాన్ తోలిపోయింది. ఇప్పుడు వచ్చి వాటర్ లాగా సార్. జిల్లా యంత్రాంగంతో అలాగే కలెక్టర్ గారితోనూ మిగతా ఆఫీసర్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ఈ శంకరం విలేజ్ దగ్గర వాటర్ అంతా స్టాక్ అయిపోయి రైతులు ఇబ్బంది పడ్డారో, ఈ ఎక్కడైతే ఈ కాలువలు ఉన్నాయో కాలువల్లో మొత్తం ఊడికి రావడం కానీ అలాగే చెట్లు మలిచిపోవడం కానీ గత 5 సంవత్సరాలుగా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారులతో వాటర్ ఏ విధంగా తగ్గించాలని కింద వాళ్ళు మీటింగ్ పెట్టాం. వాళ్ళు కూడా మనసు ఏం లేక 5 సంవత్సరాల నుంచి అలా వదిలేశారు. ఇప్పుడు దాన్ని ఇప్పటికే తీసేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తాం. ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే నేను ఇప్పుడే ఏఈతో మాట్లాడి ఒక ఎక్స్‌వేటర్ కావాలంటే మేమే ఇచ్చేస్తాం. ఎక్కడెక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో మొత్తం యుద్ధప్రాతిపైన చేసేది అని చెప్పడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం ఈ విధంగా వచ్చినప్పుడు రైతులను ఆదుకునే దానికి ఏ విధంగా చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటాం. అలా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం చూస్తాం. ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది.